వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. విప్రో బెంగళూరు ఆఫీస్ది క్యాప్చర్ చేసాం, విప్రో నానక్రమ్ కూడా ఆఫీస్ది క్యాప్చర్ చేసాం. అన్నిట్లో కంటే మాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. అంటే ఎంట్రన్స్లోని అంబియన్స్ కానీ ఈ ఎన్విరాన్మెంట్ కానీ అంటే వాళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడే మాకు ఆఫీస్ని చూస్తే ఏదో కొత్తగా ఉంది. అంటే లైక్ మొత్తం కొత్త ఆఫీస్ ఇది. అండ్ చాలా బాగుంది. అండ్ కొడితే చాలా బాగుంది అనుకున్నాం బెంగళూరులో, దానికన్నా చాలా బాగుంది. నేను కొంచెం కొడతిని మిస్ అవుతున్నట్టు కొంచెం రీగ్రెట్గా ఫీల్ అయినా, కానీ నా అది ఆ రీగ్రెట్ అనేది పోయింది. సో ఇన్ని రోజులు నేను అక్కడ మణికొండ సెజ్ ఆఫీస్లో స్వైప్ చేశాను, అక్కడే వర్క్ చేశాను. సో ఇప్పుడు నా ఓడిసి కూడా ఇక్కడే. సో ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి నేను. చాలా చాలా బాగుంది ఆఫీస్. చాలా అంటే చాలా పెద్ద క్యాంపస్, ఎంత చూసినా ఇంకా చూడాలి అండ్ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అండ్ అభిజ్ఞ నాకంటే ముందు అభిజ్ఞ ఒక 1 month ఇక్కడే, అంత నా ఓడిసి కూడా ఇక్కడే ఉంది. నాకంటే ఒక 1 month ముందే ఇక్కడ వచ్చి అభిజ్ఞ చూసింది, తను చెప్పింది చాలా బాగుంది నిఖిల్ అంటే. సో వి ప్లాన్ టు క్యాప్చర్ దిస్ వ్లాగ్ బిఫోర్ రాఖీ, బట్ మాకు స్కెడ్యూల్ అంటే లైక్ టైం దొరకక వర్క్ బిజీలో అలా మేము కొంచెం బిజీ అయిపోయాం. సో నిజంగా గైస్ మేము చెప్పేది ఏంటంటే ఈ వ్లాగ్, ఈ ఆఫీస్ వ్లాగ్, గోపన్పల్లి ఆఫీస్ వ్లాగ్ అనేది అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా మీరు రావాలి, చూడాలి అనే ఒక తపన మీలో వస్తుంది. దిస్ ఈస్ బెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా లాగిన లోపలికైతే వచ్చేసిన, నా బైక్ అయితే పార్క్ చేసేసిన. ఆఫీస్ మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా. నాకైతే ఆఫీస్కి పోయినట్లు లేదు, ఏదో రాజభవనం ఏదో ప్యాలెస్కి పోయినట్లుంది. ఎంట్రన్స్ అద్దరిపోయింది. అండ్ మా చింటుగాడి వెల్కమ్ అయితే ఇంకా తోప్. అసలు ఎక్కడ చూసినా డామినేషన్ ఏందో ఏమో. ఎందుకురా ఎక్కడ చూసినా నువ్వే ఉంటావు? చింకి వస్తుందేమో అన్న చిన్న ఆశతో ఉన్నా అన్న. ఫీల్ అవ్వకన్నా, వెళ్ళిపోతా అన్నా. సర్లేరా బాబు, నిన్నేమంటలే, నీ పని నువ్వు చూసుకో. ఇది ఆఫీస్ ఎంట్రన్స్. ఆ స్టెప్స్ ఎక్కని వాళ్ళకి ఎస్కలేటర్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ వాడుకోవచ్చు. దాని ముందే వాటర్ ఫౌంటైన్ ఉంది. ఆ వాటర్ ఫౌంటైన్ కింద ఉంది అండ్ పైన కూడా ఉంది. ఇవే ఆ పైన ఉన్న వాటర్ ఫాల్స్. వ్యూ మాత్రం అద్దరిపోయింది అసలు, కింద అండ్ పైన వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది. అదే దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఎంత మంచి ఆఫీస్ మిస్ అయ్యానని. అంటే ఇక్కడ ఎలా అంటే రిలాక్స్ తీసుకోవడానికి వాటర్ ఫాల్స్ కానీ చెట్లు కానీ, అంటే అంబియన్స్ చాలా బాగుంది అసలు. అండ్ ఆర్కిటెక్చర్ కూడా, అండ్ బ్రిక్స్ చూడండి, డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. అవి ఎక్కడి నుంచి తెప్పించారో కానీ చాలా యూనిక్గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఆఫీస్లో ఎక్కడికక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి చైర్స్ అండ్ డిజైన్ అండ్ అక్కడ క్యాంటీన్స్, కెఫేలు చాలా బాగున్నాయి. ఎట్లుంది అభిజ్ఞ? సీరియస్గా చెప్పు, ఎట్లుంది ఆఫీస్? కొడతి కంటే కూడా బాగుంది కదా. ఇవి డస్ట్బిన్లు అంట, వీటిని చూసి నేను డస్ట్బిన్లు అనుకోలేదు, ఏదో స్పీకర్స్ అనుకున్నా. ఇంకా లిఫ్ట్ నుంచి బయటికి రాగానే వాల్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఆ వాల్ ఆర్ట్స్ని విప్రో ఎంప్లాయీస్ ఎవరో గీసింది ఉన్నారంట. ఇంకా ఈ పక్కనే ప్యాంట్రీ ఉంది. ఈ ప్యాంట్రీలో టీ కాఫీ ఏదైనా తీసుకొని అక్కడ కూర్చొని తాగొచ్చు అనమాట. అండ్ వాళ్ళ మీద మోటివేషనల్ కోట్స్, పక్కనే ఓడిసి సెంటర్స్. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ ఏరియా, కొంచెం చూపించకూడదు. కాకపోతే వీటిని చూడంగానే కొంచెం హై ఫీల్ వస్తుంది. వర్క్ చేసి ఇక్కడికి వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది అన్నమాట, అంత బాగా డిజైన్ చేశారు. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే 10 out of 11 ఇవ్వచ్చు. ఇదే మా ఎంప్లాయీస్ ప్యాంట్రీ. ఇది వేరే లెవెల్ అసలు. అన్ని ఆఫీసులు ఎట్లున్నాయంటే పాలు కాఫీ వేసుకొని లైక్ షుగర్ కలుపుకొని తాగడమే ఉండే, కానీ దీంట్లో కొత్తగా ఏముందంటే లైక్ గ్రీన్ టీ లాగా కలుపుకొని తాగడానికి ఆ పాకెట్స్ కూడా ఉన్నాయి, కాఫీ పాకెట్స్. అండ్ ఇది మిషన్ కొత్తగా ఉంది, చాలా బాగా, అంటే లైక్ అన్ని ఆఫీస్ కన్నా ఇది కొంచెం యూనిక్గా ఉంది. అండ్ ఇది జిమ్ ఏం ఫ్రీ ఉండదు, జిమ్కి కొంచెం కట్ అవుతాయి సాలరీ నుంచి, చాలా తక్కువ కట్ అవుతాయి. అండ్ ఇది మెయిన్ కెఫెటేరియా. అసలు ఈ 5 star హోటల్లో కూడా ఇంత బాగుండదు కెఫెటేరియా. దీన్ని కూడా ఇంత బాగా డిజైన్ చేశారంటే అసలు మేము వర్క్ స్టేషన్ అనుకున్నాం, కానీ తీరా చూస్తే షాక్ అయ్యాం కెఫెటేరియా అని. ఇది అభిజ్ఞ ఓడిసి, తను వర్క్ చేసేది ఇందులోనే. ఇది ఒక టవర్లో 4th floor నుంచి వ్యూ అన్నమాట. గోపన్పల్లి విలేజ్ ఇది. అండ్ అపార్ట్మెంట్స్ కాకుండా బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ నుంచి అండ్ బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ నుంచి అదంతా విప్రో ప్రాపర్టీయే, అన్ని చెట్లే. అండ్ మా ఆఫీస్లో కరెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే గేమ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయంట, చూపిద్దాం అనుకుంటే. అండ్ ఇది వాక్వే, కొంచెం రిలాక్స్ కావడం కోసం. ద సేమ్ స్పాట్ని మీరు బెంగళూరులో చూడొచ్చు, బెంగళూరు బ్లాగ్లో చూడొచ్చు. అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇది కొంచెం హై ఫీల్ బాగుందన్నమాట, మంచిగా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇది బయట నుంచి ఆఫీస్ వ్యూ. మొత్తం 7 towers ఉన్నాయి, S1 to S7, అండ్ టోటల్ 14 floors ఉన్నాయి.
అండ్ ఎక్కడ చూసినా మొత్తం చెట్లతో నిండి ఉంది. ఎంప్లాయీస్కి అది చాలా బెటర్, చాలా రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం కూల్గా ఉండొచ్చు. చాలా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే. చెప్పినట్లుగానే దీంట్లో 7 టవర్స్ ఉంటాయి. అండ్ డైనింగ్స్ కానీ, కెఫెటేరియా కానీ, కాఫీ సెంటర్స్, జ్యూస్ సెంటర్స్, ఇక్కడికక్కడ మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతూ తాగనీకి తిననీకి చాలా బాగుంది. ఇంకా వర్షానికి కానీ ఎండకి కానీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ కోసం అంబ్రెల్లాస్ ఉంటాయి. అవి క్యాంపస్ లోపలే అలౌడ్, బయటకైతే నాట్ అలౌడ్. ఇంకా క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేసి తిరిగి 1:30 or 2 అయింది టైం. అప్పటికే బాగా ఆకలేసేసింది. పొద్దున కూడా తిని వెళ్ళలేదు. ఆఫీస్లో తిందామని చెప్పేసి మేమైతే తిని రాలేదు. ఇంకా వెజ్ బిర్యానీ, స్వీటు, పరోటా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. కానీ ఏ మాటకి ఆ మాట అద్దిరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. అసలు కొంచెం కూడా కల్తీ లేనట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. గోపన్పల్లి విప్రో వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.